ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. లక్ష్మి జాగ్రత్త. లే కనక మహాలక్ష్మి. కనక మహాలక్ష్మి జాగ్రత్త. లక్ష్మి చూసావా లక్ష్మి, భక్తి ఉండొచ్చు కానీ కళ్ళకి కాళ్ళకి కావాలని నొప్పులు తెచ్చుకునే అంత కాదు. ఇప్పుడు చూడు, నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్నావు. విహారీ గారు, నా మోకాళ్ళకైన గాయాలు 2 రోజుల్లో పోతాయి. కానీ ఇక ఎప్పటికీ మీకెలాంటి గండం రాదు అనే సంతృప్తి నాకు జీవితాంతం ఉంటుంది. అది చాలు. వెళ్దాం పదండి. విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవతృ అవ్యయ పురుష సాక్షి క్షేత్రజ్ఞోక్షరయేవ చ. అమ్మా లక్ష్మి, కుంకుమార్చన ముగింపులో భాగంగా మెట్ల మీద మోకాళ్లతో రమ్మని చెప్పాను కదా, ఆ పని అయిపోయినట్టేనా? అయ్యింది పంతులు గారు. మీరు చెప్పినట్టే మెట్ల పూజ చేసి మోకాళ్ల మీదే ఎక్కొచ్చాను. మంచిదమ్మా. ఓం పార్వతీపతయే నమః. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర. శతమానం భవతి శతాయు పురుషస్య తేంద్రియాయుష్యేవేంద్రియే ప్రతిధిష్టతి. ఏంటి పంతులు గారు ఇది? కుంకుమార్చన వ్రతం ముగింపు కదా బాబు. ఆ ముగింపులో భాగంగా భార్యాభర్తలిద్దరూ ఒకే పూల హారంతో గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చెయ్యాలి. వెళ్ళి ప్రదక్షిణలు చేసిరండి బాబు. పంతులు గారు, ఒకటే దండ ఉందని ఇద్దరికి వేశారేమో. కావాలంటే ఇంకో పూల దండ తీసుకురానా? లేదు నాయనా, ఇది ఈ వ్రతంలో ఉండే ప్రధాన నియమం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.